బ్యాంక్స్ ఈ 5 విషయాలు మనకి చెప్పరు. బట్ యాస్ అన్ ఇండివిడ్యువల్ పర్సన్ మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి. కొంతమంది మల్టిపుల్ బ్యాంక్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్క బ్యాంక్‌కి కొన్ని విషయాలుంటాయి. ఆ విషయాలు మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. బ్యాంక్స్ యూజ్‌ఫుల్ ఉంటది. కానీ వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్నారు. సో బిజినెస్ దేనికి? లోన్స్, చార్జెస్, పెనల్టీస్, క్రాస్ సెల్లింగ్ ప్లస్ ప్రొడక్ట్ కమిషన్ బ్యాంకోళ్ళు వాళ్ళు చేసే సర్వీస్ కలెక్ట్ చేసుకుంటారు కస్టమర్. సో ఈ 5 విషయాల మీద మనం ఇవాళ మాట్లాడుకుందాము. సేవింగ్స్ ప్లస్ హిడెన్ చార్జెస్, మినిమం బ్యాలెన్స్ పేరు మీద హిడెన్ చార్జెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ లోన్ మనం తీసుకుంటున్నాము, దాని మీద ఇంట్రెస్ట్ రేట్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం చూస్తాము, పర్సనల్ క్రెడిట్ కార్డ్స్ ప్లస్ ప్రొడక్ట్ బయస్. సో ఇవన్నీ విషయాలు కొద్దిగా డీటెయిల్ గా వన్ బై వన్ చేసుకుంటాం. సో అందరికన్నా ముందు సేవింగ్ అకౌంట్ తోటి మనం క్రియేట్ చేయలేము. సేవింగ్ అకౌంట్ బట్టి ఎమర్జెన్సీ లిక్విడిటీ రిక్వైర్మెంట్ కోసం మనం దీంతో మనం ఎటువంటి వెల్త్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే సేవింగ్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువగా మనకి రిటర్న్ వచ్చింది. సో ఓవరాల్ గా మన పెట్టిన పెట్టుబడి మీద మనకి బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ 3%, ఇన్ఫ్లేషన్ 6%, అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రియల్ రిటర్న్ -3. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసి వెనకాల డెఫినెట్లీ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది మనం achieve చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఐడియల్ మనీ అనేది ఇదే. కానీ ఎక్సెస్ ఐడియల్ మనీ కూడా సేవింగ్ అకౌంట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. సో మనం ఏం చేయాలి? సో సేవింగ్ అకౌంట్ లో ఎమర్జెన్సీ ఎక్స్పెన్స్ షార్ట్ టర్మ్ పేమెంటే సేవింగ్ అకౌంట్ పెట్టేసి మిగతా డబ్బు లాంగ్ టర్మ్ మన ఫైనాన్షియల్ గోల్స్ కోసం డైవర్ట్ చేసుకోవాలి. రిస్క్, టైం హొరైజన్ ఇంకా కంప్లీట్లీ అవన్నీ టాప్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని ఫైనాన్షియల్ ప్రొడక్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ హయ్యర్ రిటర్న్స్ కాకుండా ప్రయారిటీ మనం గోల్స్ రిస్క్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. రిటర్న్ ఒకటే కాదు, లాంగ్ టర్మ్ బ్యాంక్ చిన్న చిన్న అమౌంట్ తీసుకుంటాయి. ప్రతి ఒక్క అమౌంట్ మనకి తక్కువ అనిపించవచ్చు, కానీ ఓవరాల్ అంటే చాలా పెద్ద అమౌంట్. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే బ్యాంక్స్ పెనల్టీ చార్జ్ చేస్తారు. డెబిట్ కార్డ్ ఫీజ్ మన దగ్గర తీసుకుంటారు. ఎస్ఎంఎస్ ఇంకా స్టేట్మెంట్ మనం తీసుకుంటుంటే దానికోసం చెక్ బుక్ కోసం ఫీజ్ కలెక్ట్ చేస్తారు. ఏదైనా ట్రాన్సాక్షన్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ కంపెనీ ప్లస్ బ్యాంక్స్ ఇద్దరు ట్రాన్సాక్షన్ చార్జెస్ మన దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న చార్జెస్ మనం చూసుకుంటే దీనివల్ల అంత పెద్ద హామ్ అనిపించదు, కానీ ఓవరాల్ గా ప్రతి డబ్బు మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. కాబట్టి అది మన ఖర్చు కోసమే అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా క్లియర్ గా ఎప్పుడైనా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ మినిమం బ్యాలెన్స్ ట్రాప్ ని మీరు దూరం ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోలేము. పెనల్టీ చార్జెస్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ ఫీజ్, క్యాష్ విత్డ్రావల్ లిమిట్స్, మనం డిమాట్ డెబిట్ కార్డ్ నుంచి కూడా లిమిట్స్ అనేది ఉంటాయి. ఆ లిమిట్స్ దాటలేము. వేరియస్ అదర్ సర్వీసెస్ తోటి చార్జెస్ ప్లస్ మెయింటెనెన్స్ ఫీస్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో డెఫినెట్లీ చెప్పుకున్నట్టు బ్యాంక్ కూడా ఒక వ్యాపారం చేస్తున్నారు. సో ఆ వ్యాపారం చేసినందుకు వాళ్ళు కూడా చార్జెస్ కలెక్ట్ చేస్తారు. లోన్ ఈఎంఐ చాలా సింపుల్ గా అనిపించింది, కానీ ఇంట్రెస్ట్ చాలా చాలా ఎక్కువగా మన దగ్గర నుంచి కలెక్ట్ చేయగలుగుతుంది. సో ఎప్పుడైనా మనం లోన్ తీసుకుంటానికి అంటే ఖచ్చితంగా దీని మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓవరాల్ గా మనం లోన్ విషయం మీద మనం మాట్లాడుతుంటే ఎంత ఎక్కువగా టెన్యూర్ మీరు తీసుకుంటే అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో ఎప్పుడైనా మీరు లోన్ తీసుకుంటే డెఫినెట్లీ షార్టర్ టెన్యూర్ తీసుకు హయ్యర్ ఈఎంఐ పే చేసుకోండి. ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తాం. డెఫినెట్లీ ప్రతి ఒక్క గవర్నమెంట్ అలాంటి సిచ్యువేషన్ చేయాల్సిందే అంటే మనం టెన్యూర్ తగ్గించుకొని ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకునేలాగా మనం చేసుకోవాలి. యూజ్ కూడా చేసుకోవాలి అనేది కూడా మనం లాంగ్ టెన్యూర్ ఈఎంఐ తగ్గింది కదా, టెన్యూర్ ఎక్కువ తీసుకుంటాం. సో దానివల్ల జరిగేది ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఓవరాల్ గా 20 ఇయర్స్ లేదా మనం 20 సంవత్సరాల దాకా మనం బ్యాంక్ కి మనం లోన్ కడుతూనే ఉంటాము, ఇంట్రెస్ట్ కూడా కడతాం. చాలా చాలా అది. సో క్లియర్ గా అర్థం చేసుకోవాలి. లోన్ తీసుకుంటే టెన్యూర్
ఎంత తక్కువ ఉంటే అంత. ఎందుకంటే ఇక్కడ రీపేమెంట్ విషయం మీద మనం మాట్లాడినాం. తొందరగా మనం రీపే చేసుకుంటుంటే రీపేమెంట్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్, ఇన్సూరెన్స్ కాస్ట్, ప్రీ పేమెంట్ రూల్స్ అన్ని మీరు కరెక్ట్ గా క్యాచ్ చేసుకోవాలి. హోమ్ లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఫ్రీ మనీ అనే దానికి మనం తీసుకున్నాము, కానీ దాని రకాల హిడెన్ చార్జెస్ చాలా చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 36% మొదలవుతుంది. 36% నుంచి 48% ఇంకా దానికి ఎక్కువ ఉన్నా కూడా ఖర్చు. ఇక్కడ మనిషి మినిమం పేమెంట్ పే చేస్తారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ మనం ఖర్చు పెడతాము, దానికి మినిమం అమౌంట్ పే చేస్తాం. కానీ ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు ఫర్ అన్పేడ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. మనం 50,000 పే చేసాము అనుకుంటే ఒక 5,00,000 లిమిట్ ఉంది. 5,00,000 లిమిట్ ఉంటే ఎంత మిగిలింది? 50,000. ఈ 4,50,000 మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు 36%. సో మంత్లీ 2% కింద మనకు దీనికి చార్జ్ చేస్తారు. దాంతో డెట్ అనేది మరింతగా పెరిగింది. చాలా చాలా క్లియర్ గా దీన్ని అర్థం చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక డెట్ ట్రాప్. సో అది ఎంత తొందరగా మీరు అర్థం చేసుకుంటే అంత. సో లాస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం, బ్యాంక్స్ బ్యాంకింగ్ ప్రొడక్ట్ కాకుండా వేరే మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా సో అది ఇన్సూరెన్స్, అది మ్యూచువల్ ఫండ్స్, వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ డెఫినెట్లీ అయితే ఉంటనే ఉంటది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీద బ్యాంక్స్ ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి కూడా కమిషన్ వచ్చింది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ మీరు కొంటే గోల్స్ క్లియర్ గా ఉంది, రిస్క్ ప్రొఫైల్ అర్థం చేసుకోండి, ప్లస్ లిక్విడిటీ రిక్వైర్మెంట్ లేదా అనేది కూడా క్రాస్ చెక్. సో క్లియర్ గా ఇలాంటి ఈ క్వశ్చన్స్ అనేది మీరు అడగండి. ఏదైనా బ్యాంక్ మిమ్మల్ని ఏదైనా ప్రొడక్ట్ మాట్లాడితే ఇక్కడ స్క్రీన్ ఎదురుగా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అనేది అడగండి, తెలుసుకోండి. ఎందుకంటే ఫస్ట్ గోల్డెన్ రూల్ మనం చెప్పుకుంటే ఏదైనా ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే ఫస్ట్ ఆ ప్రొడక్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత డిసిషన్ అనేది జరిగింది. బ్యాంక్ చాలా చాలా పని మనం చూసుకుంటే అప్లికేషన్ మీద చేస్తాం, అంటే మనకి బ్యాంక్ తోటి పని అవసరం ఉంది. సో వాళ్ళు చెప్పినట్టు మనం ముందుకెళ్దాం, అడిగినట్టు వాళ్ళు చెప్పినట్టు మనం, అది కరెక్ట్ కాదు అనేది మనం సో చాలా చాలా క్లియర్ గా ఈ విషయాల మీద ఫోకస్ చేసి సేవింగ్ అకౌంట్ లేదా ఆలోచనతో వెళ్ళండి. స్మాల్ చార్జెస్ అది చాలా చాలా అంటే చాలా పెద్ద సేవింగ్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. లో ఈఎంఐ పేరు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేసుకో, టర్మ్ అనేది తగ్గించు, క్రెడిట్ కార్డ్ క్లియర్ అండ్ క్లియర్ నో అనేది చెప్పుకొని బ్యాంక్ ప్రొడక్ట్స్ చెప్పిన లిస్ట్ అనేది క్లియర్ గా అర్థం చేసుకుని మీరు రీడ్ చేయొచ్చు. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో తోటి మీరు కొన్ని బ్యాంకింగ్ విషయం మీద చాలా క్లియర్ గా ఉంటారు. డెఫినెట్లీ మల్టిపుల్ బ్యాంక్స్ అకౌంట్ ఆపరేట్ చేయకుండా ఒకటో రెండు బ్యాంక్స్ డెఫినెట్లీ మీరు యూస్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ గా ఉంటది. అని ఫస్ట్ మీకు పే చేయాల్సిన రాదు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్